వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కట్టుకున్న భార్యను కుటుంబ సభ్యులతో కలిసి మరీ కడతెర్చాడు భర్త. ఈ హత్యకు నిందితుడి అమ్మ, తల్లి, చెల్లెలు కూడా సహకరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం కాకులరాంపల్లిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా తవణపల్లెం మండలం మంగపల్లెకు చెందిన శంకర్ రెడ్డి కుమార్తె ఇందుజకు పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ బందారపల్లెకు చెందిన విజయ్ శేఖర్ రెడ్డిలతో 6 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రుషిత, చార్విక్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ శేఖర్ రెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్య ఇందుజ అడ్డు తొలగించుకుంటే తమ వివాహేతర సంబంధం కొనసాగించవచ్చని భావించిన విజయ్ శేఖర్ రెడ్డి ఆమె హత్యకు పథకం వేశాడు. 29/6/25 తేదీన పీలేరు మండలం బందారవల్లపల్లి గ్రామంలో విజయశేఖర్ రెడ్డి భార్య ఇందుజ అనే ఆమెను వరకట్న వేధింపుల ద్వారా ఆమె భర్త, అత్త, ఆడపడుచు ఇంకా కొంతమంది ఆమెను వేధించడం వల్ల చనిపోయిందని చెప్పి ఫిర్యాదుతో ఆ రోజు వరకట్న వేధింపుల కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పీలేరు పోలీస్ స్టేషన్లో. దాంట్లో భాగంగా దర్యాప్తు చేసి వాళ్ళ యొక్క ఫిర్యాదు యొక్క తల్లి, ఈ యొక్క డిసీడ్ వాళ్ళ తల్లి ఎవరైతే హిమజ ఉందో హిందూజ, వాళ్ళ తల్లి జీవనజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అనుమానాస్పద మృతిగా వాళ్ళు చెప్పడం వలన అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేపట్టగా ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆమె భర్త చనిపోయిన ఆమె హిందూజ భర్త విజయశేఖర్ రెడ్డి తర్వాత వాళ్ళ అమ్మ శాంతమ్మ, అక్క సునంద, వాళ్ళ అమ్మనమ్మ ఈ నలుగురిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఆ యొక్క విజయశేఖర్ రెడ్డి అతను తన భార్యని వేధిస్తూ వరకట్నం కోసం, తర్వాత అతను ఒక మాధవి అనే ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆ విషయంలో భాగంగా ఈమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అతను ఆమెని థ్రాట్లింగ్ చేసి, అంటే గొంతు పిసికి చంపి దాన్ని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఆమెను బావిలోకి తీసుకుపోయి ముంచి మళ్ళీ తీసుకొచ్చి అతని ఇంట్లో మంచం మీద అక్కడ ఇంట్లో పండబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతను కన్ఫ్యూషన్లో మా దగ్గర అడ్మిట్ అయిన తర్వాత అతన్ని తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మమ్మని అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అతని ఒక శనివారం రాత్రి ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న గంగ జాతరకు గ్రామస్తులంతా కూడా వెళ్లారు. గ్రామంలో జనసంచారం లేకపోవడంతో విజయశేఖర్ రెడ్డి, అతని అమ్మడమ్మ, తల్లి శాంతమ్మ, అక్క సునంద, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ అందరూ కలిసి ఇందుజ గొంతు నులిమి చంపేశారు. అనంతరం సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. అయితే శేఖర్ రెడ్డి తల్లి శాంతమ్మ సలహాతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టారు. నిద్రలోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అల్లుడే తమ బిడ్డను చంపాడని ఇందుజ తల్లి జీవనజ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారని డీఎస్పీ తెలిపారు.